ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించినటువంటి అంశాన్ని మీదన ఓట్ చోరీ అంటూ ఓటు దొంగతనం అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పదం వాడొద్దంటూ ఈసీ అభ్యర్థించింది. ఓటు చోరీ అంటే అభ్యంతరకర పద్యాలను ఉపయోగించి తప్పుడు కథనాలు సృష్టించద్దని, దానికి బదులుగా ఆధారాలు ఇవ్వాలని అడిగింది. 1951, 52లో మొదటి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఒక వ్యక్తికి ఒక ఓటు చట్టం అమల్లో ఉందని చెప్పింది. ఎవరైనా వ్యక్తి ఏదైనా ఎన్నికల్లో 2 సార్లు ఓటు వేసినట్టు ఎవరి దగ్గర ఆధారాలు ఉంటే అవి ఇవ్వండి. ఎటువంటి ఆధారం లేకుండా భారత్ ఓటర్లను ముద్ర వేయడం సరికాదు. ఏదైనా అవకతవకలు జరిగితే రాతపూర్వక అఫిడవిట్ ద్వారా ఈసీఐకి తెలియజేయాలని ఒక ప్రకటనలో పేర్కొంది. ఓటు చోరీ వంటి పద్యాలను ఉపయోగించి తప్పుడు కథనాలు సృష్టించడం కోట్లాది మంది భారతీయ ఓటర్లపై ప్రత్యక్ష దాడి మాత్రమే కాకుండా లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది సమగ్రతపై దాడి అని ప్రకటనలో తెలిపింది. తన వాదనలపై లిఖితపూర్వక ప్రకటన ఇవ్వాలని ఎన్నికల సంఘం రాహుల్ గాంధీని కోరింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మరి నిన్నటి ఓటు చోరీ అవదా, పులివెందుల్లో కమలాపురం నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే దాని పేరేంటది జమ్మలమడుగు నుంచి వచ్చిన వాళ్ళు, రాయచోటు నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ పదవుల్లో ఉన్నోళ్ళు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఎట్టా ఓటేశారు.